టాయిలెట్స్ సంబంధించిన ఆ ఏరియాని పరిశీలన చేశాం. మెనూ ప్రకారం పరిశీలిస్తే ఈ రోజున్న గవర్నమెంట్ మెనూ ప్రకారం ప్రిపరేషన్ జరిగింది. ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాల విషయంలో మన ప్రిన్సిపల్ సార్ గంగా శంకర్ గారు చాలా శ్రద్ధతో పిల్లల మీద చాలా ఇంట్రెస్ట్తో ఇక్కడ సౌకర్యాలను కల్పిస్తున్నట్టు మాకు అర్థమైంది. అదేవిధంగా వార్డెన్ మేడం కూడా చాలా ఇంట్రెస్ట్తో పిల్లల పట్ల ప్రేమతో ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు మాకు అర్థమైంది. సో వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా చాలా చాలా ధన్యవాదాలు. ఓకే సార్. ఈరోజు కలెక్టర్ గారు వచ్చిన ఆదేశాల ప్రకారం మన ఎడపల్లి గ్రామంలో ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ మరియు కాలేజ్ ప్రాంగణంలోకి వచ్చాము. ఇక్కడ హాస్టల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు విద్యార్థులకు అని చెప్పేసి ఒక ఇన్స్పెక్షన్ లాగా పంపించారు. కాబట్టి దాని ప్రకారం మేము ఇక్కడ పరిశీలన చేస్తే ఇక్కడ హాస్టల్లో ఉన్నటువంటి కిచెన్ రూము, టాయిలెట్స్, వాష్రూమ్స్, మళ్ళీ అంటే బెడ్రూమ్స్ ఇట్లా పరిశీలన చేశాము. ఇక్కడ అంటే గవర్నమెంట్ మెనూ ఏ విధంగా ఉందో అలాగనే ప్రిపరేషన్ కనిపిస్తుంది వంట విషయంలో అయితే. అదేవిధంగా పిల్లలు అంటే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళకు అదే సంఖ్యలో టాయిలెట్స్ కూడా సరిపోయేటట్టు ఉన్నాయా, లేకుంటే షార్ట్ ఫాల్ ఉంటే రికమెండ్ చేయడానికి అందుబాటులో వచ్చారు. కాబట్టి పరిశీలన చేసి మేము గారికి రికమెండ్ చేసి దాని ప్రకారం చర్య తీసుకుంటామని తెలుసు. తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలికల పాఠశాల మరియు కళాశాలలో 6, 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల వివరం ప్రవేశ పరీక్ష నిర్వహించాము. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా 100% ఎన్రోల్మెంట్ చేయాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా మా గౌరవ కార్యదర్శి శ్రీ రమణ కుమార్ గారి ఆదేశాల మేరకు మరియు డిఓ గారి అనుమతితో ఈరోజు మా పాఠశాలలో ఉన్నటువంటి దాదాపు 35 6, 7, 8లో గల 35 సీట్ల ఖాళీలకు గాను 351 మంది విద్యార్థినులు అప్లై చేసుకోవడం జరిగింది. అందులో 334 మంది విద్యార్థినులు ఈరోజు పరీక్షకు హాజరయ్యారు. 17 మంది పరీక్షకు హాజరు కాలేదు. 2 గంటలు ఉదయం 11 గంటల నుంచి 1 గంటకు వరకు జరిగినటువంటి పరీక్ష ప్రవేశంగా ముగిసింది. మరియు ఈ ప్రవేశ పరీక్షను అబ్జర్వ్ చేయడానికి మా గౌరవ ఎంఆర్ఓ ఎడపల్లి గారు కూడా విజిట్ చేయడం జరిగింది. మరియు కలెక్టర్ ఆదేశాల మేరకు కూడా మరి గౌరవ ఎంఆర్ఓ గారు పాఠశాలను సందర్శించి పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా గమనించి ప్రభుత్వం వారు ఇస్తున్నటువంటి కామన్ మెనూ ప్రకారము అవి అమలు అవుతున్నాయా లేదని చెప్పి మరి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది.